హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు మా వారు ఏదైనా స్వీట్ చెయ్యి తినాలనుంది అని అడిగారు. ఇంకా ముగ్గురు ఒకేసారి అడిగినప్పుడు ఇంకా మనం చేయకుండా ఉంటామా? ఇంట్లో అప్పటికప్పుడు ఏమున్నాయా అని చూస్తే మిల్క్ పౌడర్ కనిపించింది. ఇంకెందుకు లేట్ అని చెప్పి గులాబ్ జామ్కి అయితే స్టార్ట్ చేసేసాను. మిల్క్ పౌడర్ 1 కప్పుకి 2 స్పూన్స్ మైదా, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని పాలతో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం షుగర్ 3 కప్స్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక ఇలాచీని ఇలా దంచి వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే షుగర్ సిరప్ రెడీ. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఉండలుగా, క్రాక్స్ లేకుండా ఉండలుగా చుట్టుకోవాలి. నేను వీటినన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు ఘీలో ఫ్రై చేసేసుకోవడమే. గులాబ్ జామ్ పౌడర్తో చేసే ఈ గులాబ్ జామ్స్ ఇలా ఘీలో వేయంగానే కొంచెం సాఫ్ట్గా ఇలా పగుళ్ళు లాగొస్తాయి. కానీ ఇక్కడ మిల్క్ పౌడర్తో చేసే గులాబ్ జామ్స్ మాత్రం చాలా హార్డ్గా ఉన్నాయి. ఎలా కలిపినా కూడా అస్సలు పగుళ్ళు అనేవి రావట్లేదు. ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి షుగర్ సిరప్లో. గులాబ్ జామున్స్లో ఇలా జీడిపప్పు ఫ్రై చేసి వేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు, మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఒక 2 అవర్స్ తర్వాత గులాబ్ జామ్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. మా వారు టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్పారు. ఎప్పుడు గులాబ్ జామ్ పౌడర్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్క్ పౌడర్తో కూడా ట్రై చేయని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.